ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆ పార్టీ నేతలు అరుణ్ సింగ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారని, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి బాగా కష్టపడ్డారని కొనియాడారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు సూచనలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమి విజయం వైపే మొగ్గు చూపించాయన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని స్పష్టం చేశారు. అభ్యర్థి ఓట్లు బదిలీ కావాలన్న ఉద్దేశంతో 3 పార్టీల నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారని చెప్పారు. ఓటమి భయంతో కౌంటింగ్పై వైకాపా అర్థం లేని ఆరోపణలు చేస్తోందని, ఓటమికి కారణాలు వెతుకునే పనిలో పడిందని ఎద్దేవా చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైన కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని చూశారన్నారు. కౌంటింగ్ రోజు కూడా అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉందని, కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ నుంచి తెచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు ఎవరూ అశ్రద్ధ వహించవద్దని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఆర్ఓ వద్ద డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుంచి బయటకు రావాలన్నారు. రాష్ట్రంలో 53% ఓట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని భాజపా జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ చెప్పారు. ఏపీలో ఎన్డీఏకు 21 వరకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైందన్నారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వైకాపా లెక్కింపు సమయంలో కూడా ఘర్షణకు దిగే అవకాశం ఉందని, ప్రతి అభ్యర్థి లీగల్ టీంను అందుబాటులో ఉంచుకోవాలని పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ సూచించారు.